नमोऽयं हरे ग्रन्थं भक्तानां ये ग्रन्थमुपास्महे ओम श्री महागणाधिपति नमः श्री गुरुभ्यो नमः हरि ओम नमस्यामो वासना समस्तानुति केद्वारश्री परमेश्वरस्याधि परमेश्वरविज्ञानं भाग्यान् सुप्रभोक्ते अद्य ब्रह्मणः पुराणे श्रीवाहंते वैवस्वतंत्र अष्टावियुजुतमे कलिगे ब्रह्मादि रूपो देवे प्रदर्शे दक्षिणे निरो दक्षिणे नाश्रीव्य सुत्रा आर्य वत्तेगे असी प्रवर्त्य आनंदमय महासुधारे गौरी मुगे त्रिकण्ड गवराज्ञं त्रिके बहुतां नायं प्रवाहिण्यां भागीयत्यां तस्ये ब्रह्मराय महाप्रगिनिका क्षेत्र विमुक्तमानं युगे विश्वेश्वरादि त्रय कुशलदेवता गो ब्राह्मण हरिहर गुरुजनसतो अस्मिन् वर्तमाने भागवत हरमानेन प्रभवादि तस्य समश्चराणां मध्ये काले ग्रामपुत्रे सौरकर्णाभ्यां पूजनान्तराय ईश्वरो ज्येष्ठवासे सुलोके बहुतमास्याय वासरान्नाथरस्तो विवादकायां समित्र शुभयोग शुभनेत्र विहेतरसिताय पूज श्रीमान कोतः अभवरणे क्षेत्रे केशवाभियतस्य श्री रुद्रकुमार सोदरं शिष्यवर्गाणां भक्ति ज्ञान विकार ततो शिवायश्री ओम
నమస్కారం అండి. నమస్కారం. మీ పేరు? నా పేరు రామకోటేశ్వరరావు అండి. ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ నుంచి వచ్చాను. కాశీవాసం చేయటానికి ఇక్కడికి వచ్చాము. అంటే కాశీవాసం అంటే ఏమిటి? కొద్ది వివరంగా చెప్పండి మా ప్రేక్షకులకి. కాశీవాసం అనగా పరమేశ్వరుడు సన్నిధిలో 9 నెలల 9 రోజులు గర్భవాసం అంటారు, దాన్ని కాశీవాసం అంటారు. దాని నిమిత్తం చేయటానికి హైదరాబాద్ నుంచి వచ్చాము. ఇప్పుడు 4 నెలలు అయిందమ్మా. ఇంకా ఇంకా 5 నెలల 9 రోజులు ఉన్నది. ఇది కాశీపట్నం చాలా అద్భుతము. ప్రతి ఒక్క మానవుడు కాశీ క్షేత్రాన్ని దర్శించుకుంటే మోక్షం ప్రసాదించినంత భాగ్యం అవుతుంది. ఈశ్వరుని దర్శించుకుంటే ప్రతి ఒక్కళ్ళు కాశీ క్షేత్రాన్ని దర్శించుకోవాలని కోరుకుంటాను. అదేవిధంగా ఇప్పుడు ఈ గౌరీ కేదారేశ్వర మందిరం అంటే చాలా పురాతనమైనది, చాలా శక్తివంతమైనది. స్వయంభూలింగం. అదిను ఇక్కడ బ్రిటిష్ వారి టైంలో నందీశ్వరిని పెకిలించినప్పుడు చాలా ధ్వనులు వచ్చి భయపడిపోయి పారిపోయారు. దాన్ని ఏమీ చేయలేకపోయారు. ఆ నందిని అలాగే ఉంచేశారు. అంటే బ్రిటిష్ టైంలో కొన్ని శివాలయాలు దేవాలయాలు పగలగొడుతున్నారు కాబట్టి దానికోసం వచ్చారు. కానీ ఆ మోతకి ఆ నందీశ్వరుడి యొక్క రంకిలకి వాటికి పారిపోయారు. చాలా అద్భుతమైన దేవాలయం ఇది. ప్రతి ఒక్కళ్ళు దర్శించుకోవాల్సినటువంటిది. సాయంత్రం పూట అభిషేకం జరుగుతుంది, తర్వాత పల్లకీ సేవ జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా అద్భుతంగా చూసుకుంటూ ఉంటారు. శివరాత్రి టైం అయితే కొన్ని వేల మంది, సుమారుగా లక్షల మంది క్యూ కట్టి చేస్తూ ఉంటారు. చాలా అద్భుతమైనదమ్మా ఇది. కాశీక్షేత్రంలో 33 కోట్ల దేవతలు ఉన్నారు, 56 విఘ్నేశ్వరులు ఉన్నారు, అశ్విని దేవతలు 64 అశ్విని దేవతలు ఉన్నారు, అష్టభైరవులు ఉన్నారు, ద్వాదశ ఆదిత్యులు ఉన్నారు, తర్వాత ఏకాదశ రుద్రులు ఉన్నారు. చాలా అసలు 33 కోట్ల దేవతల్ని దర్శించుకోవాల్సిన పని. అయితే మనసులో స్మరించుకోవచ్చు అన్నీ చూడలేకపోయినా, కానీ కాశీక్షేత్రం అంటే అద్భుతం. ఏ యాత్ర చేసినా ఏ చేయకపోయినా కూడా కాశీక్షేత్రం ప్రతి ఒక్క మానవుడు కాశీక్షేత్రంలో అడుగు పెట్టాలని మరీ కోరుకుంటున్నాను. ఎందుకనంటే ఆయన ముక్తి దేవుడు. విశ్వేశం మాధవం డూండి దండపాణించ భైరవం వందే కాశీం గంగాం భవానీ మణికర్ణిక చాలా విశిష్టమైనది. ఆ మణికర్ణికలో 12 గంటల సమయంలో స్నానం చేస్తే అక్కడ 33 కోట్ల దేవతలు ఆ యొక్క ఘట్టం దగ్గర ఉండి మనందరినీ ఆశీర్వదించారని పురాణం. అందులో కేదార దేవాలయం చాలా మంచిది. అలాగే తిలాబండేశ్వరుడు ఉన్నాడు. ఆయన రోజు ఒక నూలు గింజ అంత పెరుగుతూ ఉంటాడు. ఆ తిలాబండేశ్వరుడు కూడా చాలా అద్భుతమైనది. ఒకటి మించిందమ్మా. ఇది చాలా అద్భుతమైనది క్షేత్రము. ప్రతి ఒక్కళ్ళు దర్శించుకోవాలని మనసారా కోరుకుంటున్నాను. Hey!